బ్లాకేజెస్ ఎంత పర్సంటేజ్ అనేది కాదండి ఇంపార్టెంట్. సపోజ్ ఓ పేషెంట్ మేము 5 years బ్యాక్ యాంజియోగ్రామ్ చేసాం, వాళ్ళకు 20-30% బ్లాకే ఉంటాయి. మందులు వాడమని చెప్పాము, ఆయన వాడారు కొద్ది రోజులు 3 నెలలు, అది ఓన్లీ 20-30% ఉంది కదా అని మెడిసిన్స్ వేసుకోవడం ఆపేశారు. కానీ ఆఫ్టర్ 3-4 years తర్వాత ఆయన సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వచ్చిందంటే ఇది ఆ 30% 100% అయింది. కానీ 4 yearsలో ఆ 100% జనరల్గా అంత తొందరగా ఫాస్ట్ కావద్దు. సో ఇలాంటి కేసెస్లో ఏం జరుగుతుందంటే ఈ 30% బ్లాకేజెస్ ఏదైతే ఉందో అవి 30%గానే ఉంటాయి. కానీ ఆయన ఒక లైఫ్ స్టైల్, ఎస్పెషలీ స్ట్రెస్ కావచ్చు, స్మోకింగ్ వల్ల కావచ్చు, లేకుంటే షుగర్స్ వల్ల కావచ్చు, ఈ 30% బ్లాక్లో మీద క్లాట్ అనేది ఏర్పడి అది 100%గా మారిపోతుంది అన్నట్టు. సో ఎప్పుడైతే 100%గా మారిపోతుందో రక్త సరఫరా గుండె కండరాలకి తగ్గిపోతుంది కాబట్టి హార్ట్ అటాక్ రావడం జరుగుతుంది. సో 30% ఉంటే మాత్రాన వానికి హార్ట్ అటాక్ రాదని ఏమీ లేదండి. సో అందుకనే మేము లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది ఇంపార్టెంట్ అంటాం. సో స్మోకింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ స్ట్రెస్ ఫ్యాక్టర్. సో దాన్ని ఖచ్చితంగా మీరు ఒకవేళ చేస్తున్నారంటే ఖచ్చితంగా వాడికి 30% బ్లాక్ ఉన్నా కానీ మన హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. వేరస్ 90% బ్లాక్ మీరు 10 years బ్యాక్ ఉన్నది కూడా వాళ్ళు మందులు సరిగ్గా వాడుకుంటూ స్మోకింగ్ చేయకుండా మంచి లైఫ్ స్టైల్ ఉంటే 10 years తర్వాత కూడా 90% బ్లాక్ ఉంటుంది. ఒకవేళ సిమ్టమ్స్ ఏమీ లేవంటే దే డూ వెల్ విత్ మెడికల్ థెరపీ, వాళ్ళు మెడిసిన్స్తో కూడా బాగానే ఉంటారు. సో అందరూ 90% వాళ్ళకి హార్ట్ అటాక్స్ వస్తాయని కాదండి. ఇంకోటి 30% బ్లాక్ ఉన్నట్టు ఖచ్చితంగా 100% వచ్చే ఛాన్స్ ఉంటుంది. సపోజ్ ఇఫ్ యూ డోంట్ చేంజెస్ లైఫ్ స్టైల్.